ఈ బైబిల్ స్టడీకి చేరవచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యములో, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము ఫరిసీయుడనై చదవబడిన వాక్య భాగంలో ఈ పూట బైబిల్ స్టడీలో అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలు చాలా విలువైనవి. అవన్నీ మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి అని ఎరిగి వాక్యాన్ని లోతుగా ధ్యానించి ఆత్మీయంగా బలపరచబడి ప్రభు యొక్క రాకడకై మనము సిద్ధపడతాము కాక. అపోస్తలుడైన పౌలు గారు, ఆయన మునుపు ఉన్నటువంటి పేరు సౌలు. మనకు తెలిసిన విషయాలే, కానీ లోతుగా ఈ పూట కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు, ఆయన మునుపు పేరు సౌలు. ఆయన క్రైస్తవులని హింసించేవాడు. తాను ధర్మశాస్త్ర పాండిత్యము గలవాడై గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించి ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తును నమ్మినటువంటి ప్రజల్ని హింసించేవాడు, బాధ పెట్టేవాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా వీళ్ళు క్రీస్తట ఆయనని అనుసరిస్తూ ఉన్నారని మతపిచ్చగలిగిన వాడై, కులపిచ్చగలిగిన వాడై క్రైస్తవులని హింసించి బాధ పెట్టేవాడు. అందుకే తన పత్రికల్లో అంటాడు, పాపులలో ప్రధాన పాపిని అని. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తిని దమస్కు మార్గంలో దేవుడు దర్శించి ఆయన బ్రతుకును పరిపూర్ణంగా మార్చాడు. వెంటనే ప్రభు యొక్క దర్శనాన్ని పొందినటువంటి సౌలు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ భరితుడై అపోస్తుల యొక్క సహవాసములు అంటుకట్టబడి మొదట ఇండిపెండెంట్గా సేవ చేస్తూ ఉండేవాడు పౌలు గారు. సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చబడి ఇండిపెండెంట్గా పరిచర్య చేస్తూ ఉండేవాడు. తర్వాత అపోస్తులతో కూడా కలిసి ఒక ఉన్నతమైన పరిచర్య చేసి అనేక పత్రికలు రాసిపెట్టి ఆయన మన కొరకు ఉంచి వెళ్ళారు. ఇప్పుడు ఆ పత్రికల ద్వారానే మనం ఎంతో ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాం. ఈ పత్రికలు లేకపోతే సంఘం అంటే ఏంటో, సంఘంలో ఎలా ఉండాలో, ఈ అనుభవాలన్నీ పొరపాటున తెలిసి ఉండేవి కావు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం కూడా ఉండేవాళ్ళమేమో. కానీ పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికల ద్వారానే సంఘాలు ఎలా ఉండాలి, సేవకులు ఎవరు, సంఘంలో పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా జయించాలి, ప్రతిదీ A to Z పౌలు గారు సంఘాన్ని గురించినటువంటి ఒక ఉన్నతమైన ప్రకటన కలిగిన వారై ఆయన వ్రాసి పెట్టాడు. కనుకనే ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు పత్రికల ద్వారా పత్రికలు వ్రాసి పంపించేవాడు. ఫిలిప్పీ సంఘానికి, ఎఫెసు సంఘానికి, గలాతీ సంఘానికి, ఇలా సంఘాలకు పత్రికలు వ్రాసి సంఘాన్ని బలపరుస్తూ ఉండేవాడు. హల్లెలూయా. కనుకనే ఈ పత్రికల ద్వారానే ఈరోజు మనం ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాం. పౌలు గారు ఎన్నో మాటలు సంఘానికి ఆయన తెలియచేస్తూ వచ్చాడు. ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగంలో తన గురించి తాను ఒక 5 విషయాలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. తన గురించి తాను ఇండివిజువల్గా నేను ఎవరు, నేను ఎలాంటి వాడిని, ఏ వ్యక్తిని అనే ఒక అనుభవాన్ని, ఆ పరిస్థితిని పౌలు గారు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఈ సౌలు, ఆయన మునుపు ఉన్నటువంటి పేరు సౌలు, ఆ మాటకి ఇష్టమైన వాడు అని అర్థం.
ఆత్మీయంగా ధ్యానించినప్పుడు ప్రజలకు మనం ఇష్టంగా ఉండకూడదు, కానీ దేవునికే మనం ఇష్టంగా ఉండాలి. ఎవరికి ఇష్టంగా ఉండాలండి? దేవునికే మనం ఇష్టంగా ఉండాలి. వాళ్ళు ఇష్టపడాలి, వీళ్ళు ఇష్టపడాలి అని సాధారణంగా కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుని ప్రజలమైన మనము యేసయ్యే నన్ను ఇష్టపడాలి అనే అనుభవంలోనే కొనసాగాలి. సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చబడ్డాడు. పౌలు అంటే చిన్నవాడు, తను తాను తగ్గించుకొని దేవునికి ఇష్టడుగా జీవిస్తూ ఆయన తగ్గించుకున్నవాడై హ్యూమానిటీ అంటే తగ్గింపుతో ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య యేసయ్య కొరకు చేస్తూ వచ్చాడు. యేసయ్యలో ఉంటున్నటువంటి ఆ సారూప్యపు, యేసయ్యలో ఉంటున్నటువంటి ఆ సుగుణాలన్నీ పౌలు గారు కూడా కలిగి జీవించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3-4 వాక్యాల్లో మనం చదువుతాం. యేసుక్రీస్తు వారు ఆయన ఎన్నిక లేనివాడుగా ఎంచబడ్డాడు. ఆయనను ఎన్నిక చేయకపోతేమి 3-4 వాక్యాల్లో చూడండి. తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు తృణీకరింపబడ్డాడు, ఎన్నిక లేనివాడుగా ఎంచబడ్డాడు. ఇలాగే యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ భరితుడై ఒక ఉన్నతమైన పరిచర్యను చేసినటువంటి పౌలు గారు కూడా సేమ్ క్రీస్తు వలె నేను కూడా మారాలి, క్రీస్తు వలె నేను కూడా జీవించాలి అని కోరుకున్నవాడై చాలా మాటలు సంఘంతో తాను ఒక మాదిరిగా ఉండి తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కూడా కలిగి ఉండుడి. ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మాటలు చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మనము కూడా దేవుని ప్రజలమైన మనము అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని ఏ విధంగా అనుసరించింది మాత్రమే కాదు, క్రీస్తు పొందినటువంటి ఆ బాధలు, శ్రమలలో కూడా ఆయన కూడా పాలువారుగా ఉన్నారు. క్రీస్తు అనుభవించిన శ్రమలు పౌలు గారు తన పరిచర్యలో అనుభవించాడు. ఎన్నోసార్లు ఆకలి దప్పులతో ఉన్నాడు. వస్త్రహీనత, శ్రమ, కరువు, ఎన్నో ఇబ్బందులు సేవలో ఆయన ఎదుర్కొన్నట్లుగా కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తాడు. వీటన్నిటిని బట్టి మనము కూడా ఈ పూట నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా క్రీస్తు వలె మారాలి, క్రీస్తు సారూప్యములు ఎదగాలి. క్రీస్తు పొందినటువంటి శ్రమలు మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ విధంగా పౌలు గారు కూడా జీవిస్తూ వచ్చారు. కనుకని అనుభవపూర్వకముగా ఆయన తన గురించి తాను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మొట్టమొదట 5 మాటలు క్లుప్తంగా నేను మీకు చెప్పి ముగిస్తాను. పౌలు గారు తన గురించి తాను చెప్తున్నటువంటి మాట, మొట్టమొదట 8వ దినమున సున్నతి పొందిన వాడను అంటాడు. ఆయన తన గురించి తాను చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం, టెస్టిమనీ. 8వ దినమున సున్నతి పొందిన వాడను. ఆ రోజుల్లో ఖచ్చితంగా దేవుని ప్రజలైన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు ఖచ్చితంగా ఈ సున్నతిని ఆచరించేవాళ్ళు. ఆ సున్నతి ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను బట్టి పాటిస్తూ ఉండేవాళ్ళు. పుట్టినటువంటి మగబిడ్డ 8వ రోజున సున్నతి పొందేవాళ్ళు, సున్నతి చేసేవాళ్ళు. అయితే క్రొత్త నిబంధన కాలంలో వచ్చినటువంటి మనము ఇప్పుడు ఆ సున్నతి అవసరం లేదు. పాత నిబంధన కాలంలో మోషే, అహరోను వాళ్ళందరూ ఖచ్చితంగా మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుడు చెప్పిన ఆజ్ఞని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ధర్మశాస్త్ర కాలాన్ని బట్టి, మనసాక్షి కాలాన్ని బట్టి వాళ్ళకి ఆ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, నియమాలు ఇవ్వబడ్డాయి. కానీ నూతన నిబంధన కాలంలో సున్నతి అంటే ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వాక్యాల్లో పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు,
శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. చూడండి, క్లియర్గా పౌలు గారు చేస్తూ వచ్చారు. పుట్టినటువంటి ప్రతి యూదుడు ఖచ్చితంగా మోషే ధర్మశాస్త్రము చొప్పున ఆ రోజుల్లో దేవుడు చెప్పినట్లుగా సున్నతి పొందాలి 8వ రోజున. ఇది కట్టడ. అయితే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పినట్లుగా పాత నిబంధన కాలంలో ఉంటున్న పద్ధతుల్ని అనుసరించే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ ఈ సత్యం చాలామందికి తెలియదు. పాత నిబంధన కాలంలో ఉంటున్న ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, కట్టడాలు అవన్నీ ఇప్పుడు కూడా అనుసరిస్తూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు చెప్పిన ఈ మాటల్ని కొట్టివేస్తారు. అయితే క్లియర్గా పౌలు గారు చెప్పారు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఇప్పుడు కూడా యూదులు ఉన్నారు, బాహ్యముగా వాళ్ళు యూదులే. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ఎవరు నిజమైన యూదులంటే చూడండి, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అంటాడు. క్లియర్గా చెప్తున్నారు పౌలు గారు. అటివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగుతుంది. బాహ్యముగా భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, సున్నతిని ఆచరించే వాళ్ళు ఇప్పుడు కూడా యూదులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు జెరూసలేంలో. ఇంకా కొంతమంది ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు. అయితే క్రొత్త నిబంధన కాలంలో హృదయమందు జరిగేటువంటి సున్నతి నిజమైనటువంటి సున్నతి. హల్లెలూయా. అది మారు మనస్సు. ఒక వ్యక్తి తన హృదయంలో ఉంటున్నటువంటి చెడు కార్యాలన్నీ విడిచిపెట్టి ఒక మంచి మనసు కలిగిన వాడై రూపాంతరపరచబడి ఒక నవీన స్వభావాన్ని ఎప్పుడైతే ధరించుకుంటాడో, హృదయంలో మార్పు చెందుతాడో, అప్పుడే అతడు నిజమైన యూదుడు, అతడు నిజంగా సున్నతి చేయబడ్డవాడు అని పౌలు గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. 3 విషయాల్లో సున్నతి చేయబడాలి ఆత్మీయంగా. 3 విషయాల్లో. ఒకటి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వాక్యంలో హృదయం ముందు సున్నతి చేయబడాలి. స్టెఫను అక్కడ మతపిచ్చగలిగిన వాళ్ళని, కులపిచ్చగలిగిన వాళ్ళతో ధర్మశాస్త్రం పాత నిబంధన కాలంలో ఉంటున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ప్రస్తావిస్తూ చాలా మాటలు వాళ్ళకి తెలియచేస్తూ ఒక మాట అంటాడు. 7వ అధ్యాయం 51వ వాక్యంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచు నొల్లని వారలారా. చూడండి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నొల్లని వారలారా. నిజంగా సున్నతి చేయబడ్డ వాళ్ళు ఎవరంటే హృదయమందు సున్నతి చేయబడ్డ వాళ్ళే. అంటే ఇక్కడ స్టెఫన్ గారు ఏ సందర్భంలో చెప్తూ ఉన్నారంటే, అక్కడ ఉంటున్నటువంటి మతపిచ్చు కలిగిన వాళ్ళకి, కులపిచ్చు కలిగిన వాళ్ళకి యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాద వివాదాలు చేస్తున్న వాళ్ళతో స్టెఫన్ చాలా విషయాలు తెలియచేస్తూ వచ్చాడు. 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే అక్కడ అబ్రహాము మొదలుకొని దావీదు వరకు, దావీదు సంతానంలో క్రీస్తు జన్మించాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన సిలువ వేయబడి మరణించి మరలా పునరుత్థానుడు లేపబడ్డాడు, ఆయనను మీరు త్రోసిపుచ్చారు అని క్రీస్తుని గురించి చెప్తూ వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వాళ్ళు వినట్లేదు. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లట్లేదు. ఎందుకంటే హృదయం సున్నతి చేయబడలేదు అని అర్థం. ఈ మాటను అర్థం చేసుకోండి. వాళ్ళు ఎన్నిసార్లు వాక్యం వింటూనే ఉంటారు, కానీ హృదయంలో ఏం చేయబడలేదు, సున్నతి చేయబడలేదు. హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అన్నట్లు వాళ్ళు ఆ ధర్మశాస్త్రము, ఆ ఆజ్ఞలు, ఆచారాలు, ఆ క్రమాలు అవే వాళ్ళకి గొప్ప అని. ఇప్పట్లో కూడా అలాగే ఉంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోండి అంటే లేదు మరేమో లేకుండా యేసుప్రభు పెట్టొచ్చాడండి అంటారు. మనం బుద్ధు అయిపోయాం. ఇప్పుడు వాళ్ళు
తెలివి కలిగిన వాళ్ళు అనుకుంటారు చూడండి. కానీ సత్యం సంత వీధుల్లో పడిపోయింది. సత్యాన్ని చెప్తే వినరు. వాళ్ళు మేము చేసేది కరెక్టు, మీరు ఎందుకు మారొచ్చు కదా, మరియమ్మ తల్లిని పూజ చేయొచ్చు కదా అని డైవర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రియమైన వర్లరా, సత్యం సత్యమే, సత్యం అబద్ధము కానేరదు. హల్లెలూయా. హృదయంలో సున్నతి చేయబడలేదు. పాత నిబంధన కాలంలోనైనా క్రొత్త నిబంధన కాలంలోనైనా వాక్యం వింటూ ఉంటారు, కానీ ఆ హృదయంలో సున్నతి చేయబడి, అంటే అవిధేయత అనే మనసు చేత వాళ్ళు ఎన్ని వాక్యాలు విన్నా చెవిలో వింటారు, ఒక చెవిన వింటారు, ఒక చెవిన వదిలేస్తూ ఉన్నారు. సున్నతి చేయబడిన చెవులైతే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాక్యాన్ని విని జీవితాలని మార్చుకుంటారు. హల్లెలూయా. హృదయంలో ఒక నవీన స్వభావాలు వస్తాయి. గనుకనే స్టెఫెన్ గారు చెప్తూ ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకే తిడుతూ ఉన్నాడు. ముష్కర్లారా, ఏమని? హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నొల్లని వర్లారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచు ఉన్నారు. ఈ రోజుల్లో అలా కాకుండా మన హృదయాలు సున్నతి చేయబడ్డాయి బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత, వాక్యం విని మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ఈ విధమైన మార్గాల్లో మనం నడిపించబడుతూ ఉన్నామంటే మన హృదయము సున్నతి చేయబడిన హృదయమై ఉన్నది. హల్లెలూయా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా వాక్యాన్ని విని ఆ విధంగా మన జీవితాలు కట్టుకుంటూ వచ్చినప్పుడే ఒక రోజున క్రీస్తు యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడగలం. అందునిమిత్తం హృదయంలో సున్నతి జరగాలి. రెండవదిగా లిప్స్. నిర్గమకాండం 6వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. పెదవులు సున్నతి చేయబడాలి. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులు నా మాట వినలేదు. చూడండి, పలికెను. మోషే అంటాడు, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడునకు నా మాట ఫరో ఎట్లు వినును అని యెహోవా సన్నిధిని పలుకుతూ ఉన్నాడు. గమనించండి, అక్కడ మోషేని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నీవు ఫరో ఎదుట వెళ్ళి మాట్లాడాలి. అందునిమిత్తం తప్పించుకోవటానికి ఎన్నో మాటలు చెప్పాడు. నాలో యోగ్యత లేదయ్యా, నేను ఆయన దగ్గర నిలబడి మాట్లాడటమా, నాలో యోగ్యత లేదు, నేను చేయలేను అంటాడు. లేదు, నువ్వు వెళ్ళాల్సిందే ఫరో ఎదుట, మాట్లాడలేకపోతే నీ అన్నయ్య అహరోను నీకు బదులుగా మాట్లాడతాడు అంటాడు. అయినా కూడా మరలా అభ్యంతరకరమైన మాటలు పలుకుతాడు. ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినట్లేదు, ఇక వాళ్ళే వింటారు. చూడండి, మన మాట, మీ మాట ఇంకొకళ్ళు వినాలంటే పెదవులు, నోరు సున్నతి చేయబడాలి. హల్లెలూయా. ఇప్పుడు కుటుంబంలో పిల్లలు ఉన్నారు, పిల్లలు మీ మాట వినాలంటే చూడండి, ఇలా ఆధ్యాత్మిక జీవితంలో వెళ్తూ ఉన్న మనము విని నడుచుకోవటానికి సున్నతి అవసరం. దేవుని యొక్క మాట వింటూ ఉన్నాం, విని వదిలిపెట్టు వారమై కాకుండా ఈ పెదవులు, ఈ నోటిని మనము ఏం చేయాలి? సున్నతి చేయాలి. అంటే కత్తెర తీసుకొని కట్ చేసుకోమని కాదు. 30వ వాక్యాన్ని మీరు చూడండి. మరలా మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడును, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని మరలా పలుకుతూ ఉన్నాడు. అయినా కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా నీ మాట వింటాడు, నీకు బదులుగా అహరోను మాట్లాడతాడని పంపించాడు. ఫరో ఎన్నోసార్లు హృదయం కఠినపరచబడ్డా చివరికి మాట వినవలసి వచ్చింది. మన నోటికి సున్నతి అవసరం. మాట్లాడేది సాతానా లేక దేవుడా, ఎవరు అనేది గుర్తుపట్టాలి. అప్పుడే హృదయంలో సున్నతి జరుగుతుంది. ఇతరులు మన మాట వినాలంటే మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట మనం వినాలి. వీళ్ళు నా మాటే వినట్లేదంటే మనం యేసయ్య మాట వింటే మన మాట వాళ్ళు వింటారు. లింక్ అన్నమాట. అందుకే మోషే దేవుని యొక్క మాట విన్నాడు. నా వల్ల కాదు, నేను మాట్లాడలేనని. అయినా కూడా చెప్పినట్లుగానే తన నోటికి సున్నతి చేయబడ్డవాడే, అవును ప్రభు నువ్వు చెప్పినట్టు వెళ్తానన్నాడు. ఫరో ఎదుట నిలబడి మాట్లాడితే ఆ మాట ప్రకారం జరుగుతూ వచ్చింది. కనుక హృదయానికి సున్నతి అవసరం,
లిప్స్ నోటికి సున్నతి అవసరం. మూడవది చెవికి సున్నతి అవసరం. చూడండి హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 9వ వాక్యములో అక్కడ కూడా హృదయం యొక్క సున్నతి గురించి వ్రాయబడి ఉంది. 44వ అధ్యాయం చూడండి 44వ అధ్యాయము 9వ వాక్యములో హృదయంలో సున్నతి చేయబడని వాళ్ళు ఎక్కడ నిలవకూడదు, దేవుని సన్నిధిలో నిలవకూడదు అంటాడు. హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీయుల మధ్య నివసించే వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. మారుమనసులైన వాళ్ళు ఇక్కడికి వస్తారా? రాలేరు. వాళ్ళు బాప్తిసం తీసుకుని వాళ్ళు లేకపోతే ఈ మార్గాన్ని ఇష్టపడిన వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఆ రోజుల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే అన్యుడు ఎవరు కూడా ప్రవేశించకూడదు. అన్యుడు ఎవడు కూడా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఓన్లీ హృదయంలో శరీరంలో సున్నతి చేయబడ్డ వాళ్ళు మాత్రమే పరిశుద్ధ స్థలంలో రావాలి. అన్యుడెవడు కూడా రాకూడదు. సున్నతి చేయబడ్డ వాళ్ళే. ఇప్పుడు సంఘానికి వస్తున్న వాళ్ళందరూ ఎవరు? సున్నతి చేయబడ్డ వాళ్ళే. హృదయమందు చెవుల ద్వారా నోటి సున్నతి. మూడవది చెవి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి, చెవి సున్నతి చేయబడాలి. ఇర్మియాలో వ్రాయబడి ఉంది 6వ అధ్యాయం 10వ వాక్యంలో. వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరింతురు. వినట్లేదు. ఎందుకు? చెవి సున్నతి చేయబడట్లేదు. కొందరు ఏం చేస్తారంటే చెవిలో దూది పెట్టుకొని కూర్చుంటారు, లేకపోతే కొందరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చొని పాటలు వింటూ ఉంటారు. ఎందుకు? వాక్యం మీద ఇంట్రెస్ట్ లేకుండా, ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేకుండా, వర్షిప్ మీద ఇంట్రెస్ట్ లేకుండా. కొందరు నటించే వాళ్ళు సంఘాల్లో లేకపోలేదు. అక్కడక్కడ ఇక్కడ మంచోళ్ళే అందరూ. అక్కడక్కడ కొందరు చెవిలో దూది పెట్టుకొని ఆ పాస్టర్ చెప్పుకుంటూనే ఉంటాడు. వాళ్ళేమో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, సెల్ ఫోన్ నొక్కుంటా, పాటలు వినుకుంటా. చాలా చోట్ల అలా జరుగుతుంది. ఎందుకంటే చెవి సున్నతి చేయబడలేదు. కట్ చేయాలన్నమాట. కట్ చేసుకునే అవసరమే లేదు. కానీ చెవిని వినటానికి ఏం చేయాలి? ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే బుడ్డోడు ఉన్నాడు. ఆ బుడ్డోడు రే షార్ట్ చెవులోడి రారా చెవులు కట్ చేస్తానంటే, చెవులా అమ్మో నా చెవులు నేను ఇవ్వను అంటాడు. చెవులు ఇవ్వడట. చెవి జాగ్రత్త చేసుకుంటా. ఇప్పుడు ఆత్మీయంగా దేవుని ప్రజలమైన మనము చెవులు సున్నతి చేయబడిన చెవులుగా, వ్యర్థమైన మాటలు వినటానికి సమయం చాలా ఉంటుంది కొంతమందికి. కానీ ప్రియమైన వారలారా, వాక్యం వినాలన్నా చాలా నెగ్లిజెన్స్ అన్నమాట. అప్పుడే కొందరు బయటకు వెళ్ళడం, మరలా ఫోన్ రాగానే ఏదో ఐఏఎస్ ఆఫీసర్ లాగా టక్కున వెళ్ళిపోయి బయటికి మాట్లాడడం. చూడండి, ఇవి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేయనే చేయకూడదు. మీ పని చేస్తున్న స్థలాల్లో చేస్తూ ఊరుకుంటారు వాళ్ళు? ఊరుకోరు. మరి ఇది రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుని సన్నిధి. మనం ఎంత భయపడాలి దేవునికి. ఒకవేళ నేను బాధపడతారని ఏమనుకున్నా కూడా దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నేను సాధారణంగా బాధపడకూడదు ఎవరని కొన్నిసార్లు కఠినంగా చెప్పకుండా, వాక్యం కఠినంగానే ఉంటుంది. ఒకసారి నేను ఎన్నిసార్లు కఠినంగా బోధ చేయకూడదు అన్నా కూడా వాక్యమే. బటర్ పూసి నేను చెప్పలేను కదా. వాక్యమే నన్ను మిమ్మల్ని అందరినీ సరిచేస్తూ ఉంటుంది. అయితే హృదయము ఏం చేయబడాలి? సున్నతి చేయబడాలి. రెండవది నోరు, లిప్స్ సున్నతి చేయబడాలి. మూడవది మన చెవులు వాక్యం వినటానికి, మంచి సమాచారం వినటానికి చెవులు సున్నతి చేయబడాలి. ముఖ్యంగా వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం వినటానికి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 26వ వాక్యములో ఇంకొక మాట చూడండి. 9వ అధ్యాయం 26వ వాక్యములో 25వ వాక్యములో, అన్ని జనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక
రాబోతున్నములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు. చూడండి, ఇశ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు, అందరూ కారు. ఆ మాట ఇప్పుడు అందరూ సంఘానికి వచ్చే వాళ్ళందరూ సున్నతి చేయబడ్డ వాళ్ళ కాదు. ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదగని వాళ్ళు ఉన్నారు. డే బై డే, దినదినము ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధపరచబడు నిమిత్తమై సున్నతి చేయటానికి అప్పగ చెప్పబడాలి. కనుక ప్రేమిన వర్లరా, 3 అవయవాలు సున్నతి చేయబడాలి: హృదయము, లిప్స్, నోరు, తర్వాత చెవి. సున్నతి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 8వ దినమున సున్నతి నొందిన వాడను అని తన గురించి తాను మొట్టమొదట చెప్తున్నటువంటి మాట అది. రెండవదిగా పౌలు గారు అంటారు, ఇశ్రాయేలీయుడను. ఇశ్రాయేలు అనే మాట యాకోబు ద్వారా ఇశ్రాయేలు వాళ్ళ సంతతి విస్తరించింది. యాకోబు దేవునితో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని అన్నాడు. యాకోబు ద్వారా ఇశ్రాయేలు సంతతి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. రాత్రంతా పోరాడి పెనుగులాడి దేవునితో పోరాడి ప్రార్థించాడు. తెల్లవారుతూ ఉండగా దేవుడు బ్లెస్ చేస్తూ ఆ మాట అంటాడు. రాత్రంతా ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదలను అని పట్టుదల కలిగిన వాడై ప్రార్థిస్తూ ఉన్నాడు. ఉదయానికే దేవుడు బ్లెస్ చేశాడు. ఇక మీదట యాకోబు కాదు. యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలిచినవాడు అని అర్థం. ఏమని అర్థం అండి? పోరాడి గెలిచినవాడు. ఎవరితో పోరాడాడు? మామతోనా? ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడి గెలిచాడు. ఏ విషయంలో? ప్రార్థనలో మనుషులతో పోరాడమంటే పోరాడేవాళ్ళు ఉన్నారు. గంటలు వాళ్ళు ఇట్లన్నారు, నన్ను నీ అంత తెలుస్తాను, వాళ్ళు అంత తెలుస్తాను, వదిలిపెట్టను అని అంటారు. మనుషులతో పోరాడేవాళ్ళు లేకపోలేదు. కానీ మనుషులతో పోరాడితే ఏం ప్రయోజనం? తన్నుకొని, కొట్టుకొని, చంపుకొని జైలుకి వెళ్ళడం తప్ప దెర్ ఈజ్ నో యూజ్. అందుకే పౌలు గారు సంఘంతో ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యంలో, మీరు పోరాడున్నది శరీరులతో కాదు. మీరు పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటం ఉంది. చూడండి, పోరాటం ఎవరితో ఉంది? మా ఇంట్లోనే ఉందయ్యా, అత్త, కోడలు, తోడుకోడలు, తర్వాత ఈ అంటారే. ఈ సాధారణంగా జరిగే పోరాటాలు ఇవి. ఈ పోరాటాలన్నీ కలగజేసేది ఏవి? దురాత్మల సమూహాలు. సమాధానంగా ఉన్న ఇంట్లో పోరాటాలు కలగజేసేది దురాత్మలన్నీ చోటు చేసుకొని వీళ్ళు సమాధానంగా ఉన్నారు అని ఎక్కడో చోట కలవరం పెట్టి గొడవలు రేపుతాడు సాతానుగాడు. ఇప్పుడు వాణ్ణి జయించామనుకోండి, కుటుంబంలో ఉంటున్న కలహాలు దూరం అయిపోతాయి. హల్లెలూయా. అందుకే మీరు పోరాడున్నది శరీరులతో కాదు. ఒకసారి మీకు చెప్పాను, నేను విశ్వాసగా ఉన్నప్పుడు బెంగళూరులో చర్చికి వెళ్తే పైన ఒక అతను గొడవాడి తిడుతూ ఉన్నాడు. తర్వాత బ్రదర్ అంటాడు, అతనితో పోట్లాడి అతనితో మనం తిడితే ఏం ప్రయోజనం, అతనితో గొడవాడితే ఏం ప్రయోజనం, అతనికి పట్టిన సాతానుడు దురాత్మ బయటకు వచ్చేటట్లు మనం ప్రార్థన చేద్దామని ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేయగానే వాడు నోరు మూసాడు. అదే ప్రార్థన చేయకుండా వాడిని నోరు మూపించాలని వాడితో పోరాడి జైలుకి, పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏం ప్రయోజనం? చూడండి, ఒక వ్యక్తి గొడవ చేస్తూ ఉన్నాడు, పోరాడుతున్నాడు, కోపంతో, ద్వేషంతో, పగతో ఉన్నాడు, అతనిలో సాటానిక్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే వాడికి సైతాన్ పట్టినట్టే. ఏం పట్టినట్టండి? సైతాన్ పట్టింది వీడికి అంటారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్, ఆ సైతాన్ యొక్క క్యారెక్టర్స్ అవి దురాత్మల సమూహాలు ఒక వ్యక్తిలో క్రియేట్ చేసినప్పుడే ఎదుట ఆ వ్యక్తితో పోరాడుతాడు, గొడవాడుతాడు. అందు నిమిత్తం ఆ వ్యక్తితో పోట్లాడి బాధపడిన అవసరమే లేదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు నా జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి అలాగే నేను కాముగుండిపోతాను.
ఈడిదిగా తప్పు వీడికి పట్టిన సైతాన్ అనుకుని నేను కాము వీడితో పోట్లాడితే ఏం ప్రయోజనం, వీడి పట్టిన సైతాన్ పోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటా. చూడండి, అలా మీరు కూడా అన్నారనుకోండి, అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ని మీరు కోల్పోరు. హల్లెలూయా. చేసి చూడండి. ఎవరైనా కోపంతో, పగతో, ద్వేషతో, అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్ పెద్దదే కాదు, మౌనంగా మనసులోనే వీడిది కాదు వీళ్ళు బట్టి సైతాన్ అనుకొని అన్నామనుకో, వాళ్ళ మీద అసలు కోపమే రాదు. ఇది సాతాన్ని జయించేటువంటి ఒక మంచి ఆలోచన. అందునిమిత్తం దేవునితో మనం పోరాడి యాకోబు వలె ప్రార్థించాలి. యాకోబు రాత్రి అంతా ప్రార్థిస్తూ ఉన్నాడు. జీవితంలో, కుటుంబాల్లో, సంఘంలో పోరాటాలు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. అందునిమిత్తం మనుషులతో పోరాడిన అవసరం లేదు, కానీ ఎవరితో పోరాడాలి? దేవునితో పోరాడి ఆ దురాత్మల సమూహాలని పారదోలాలి. ప్రార్థనలో దేవునితో పోరాడాలి. చాలా కుటుంబాల్లో ప్రార్థనలో లేనందువలననే పోరాటాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. పోరాటాలు వచ్చిన తర్వాత ప్రభువా నాయన యేసయ్యా స్తోత్రం అంటారు. రాకముందే ప్రార్థన చేయొచ్చు కదా. వచ్చిన తర్వాత చాలామంది దేవునితో పోరాడతారు. ప్రభువా ఉపవాస ప్రార్థన పెట్టండి పాస్టర్ గారు, ఉపవాస ప్రార్థన చేయండి. అప్పుడు చాలా చోట్ల జరిగాయి. బాగున్నప్పుడు చేయరు, కానీ ఏదైనా బలహీనతలు, సమస్యలు, పోరాటాలు వచ్చినప్పుడు అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని పోరాడాలి ఎల్లప్పుడూ దేవునితో. యాకోబు పోరాడుతూ ఉన్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదలను అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వాక్యంలో పౌలు గారు అంటారు, మీరు నాతో కూడా మీరు పోరాడండి ప్రార్థనలో అంటాడు. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి చూడండి, సేవకులతో పాటు కలిసి ప్రార్థన చేసే విషయంలో పోరాడాలి. ప్రార్థనలో పోరాడే ఆలోచన తక్కువ. మనకు చెప్పినట్లుగా ఏదైనా సమస్య, అనారోగ్యం, బలహీనత అప్పుడు కానే కాదు, ఎల్లప్పుడూ ప్రభువా నన్ను ఆశీర్వదించండి అయ్యా, నా పిల్లల్ని క్షేమంగా ఉంచండి అయ్యా. ఎల్లప్పుడూ సేవకులతో కూడా ప్రార్థనలో పోరాడి ప్రార్థించటం ద్వారా దేవుడు జయం అనుగ్రహిస్తాడు. ఒంటరి పోరాటం అనేది ఆ మధ్య ఒక ఆయన పాట పాడుతూ ఉన్నాడు, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథనై నిలిచాను రావా యేసయ్యా అంటాడు. ఒక్కడే పోరాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. ఆ తర్వాత ఏమైంది నీకు బాధ అంటే, నా భార్య వాళ్ళ గొడవాడి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిందట, అదే ఆయనకి సమస్య. వెంటనే ఈ పాట పాడి దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఇదో పోరాటమా? ఇది వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చిన సమస్యలను బట్టి దేవునితో పోరాడడం ఒకటి, కానీ దేవునితో పోరాడడం ఆశీర్వాదాల కొరకు, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, ముఖ్యంగా ఇటర్నిటీ నిత్యత్వం కొరకు మనం పోరాడి ప్రార్థించాలి. దొంగ ప్రార్థన చేస్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో ఎపఫ్రా అనే ఒక వ్యక్తి కూడా ప్రార్థనలో పోరాడినవాడు. ఆయన గురించి ఒక గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యం పౌలు గారు చెప్తున్నారు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా వందరము మీకు చెప్పుచున్నాడు, చూడండి, సంఘం కొరకు పోరాడి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక బిలీవర్గా తాను కూడా ఆ స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉండి నేను కూడా ప్రార్థన చేయాలి సంఘం కొరకు అని తోటి విశ్వాసుల కొరకు ఎపఫ్రా పోరాడి ప్రార్థిస్తూ ఉన్నాడు. సంఘంలో ఉంటున్న పరిస్థితులను బట్టి ఇబ్బందులు కలగకుండా నిమిత్తమై ఎపఫ్రా పోరాడుతూ ఉన్నాడు. కనుక అతని గురించి పౌలు గారు ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. కనుక మనము
వ్యక్తిగతంగా పోరాడి దేవుని సన్నిధిలో కుటుంబం కొరకు, సంఘం కొరకు పోరాడి ప్రార్థించాలి. సేవకులతో పాటు కలిసి ప్రార్థనలో మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా భౌతికంగా ఎదురయ్యే ప్రతి పోరాటాల నుంచి దేవుడు విడుదల చేయుదురుగాక. పౌలు గారు అంటారు, 8వ దినమున నేను సున్నతి చేయబడ్డాను. 2వదిగా ఏమంటాడు, నేను ఇశ్రాయేలీయుడను. 3వదిగా బెన్యామీను గోత్రికుడను అంటాడు. బెన్యామీను గోత్రికుడను. బెన్యామీను అనే మాటకి కుడి చేతి పుత్రుడు అని అర్థం. కుడి చేతి పుత్రుడు. ఆత్మీయంగా చెప్తున్నాను ఇవన్నీ. బెన్యామీను అనే మాటకి కుడి చేతి పుత్రుడు. యేసుక్రీస్తు యొక్క దక్షిణాస్తము సాహస కార్యము చేయును అని రాయబడి ఉంది. 118వ కీర్తన 15వ వాక్యాన్ని మీరు చూడండి. కుడి చెయ్యి పరాక్రమ కార్యాలు చేస్తాయి. కుడి చెయ్యి పరాక్రమ కార్యాలు చేస్తాయి. భౌతికంగా మనం ఆలోచించినట్లయితే కుడి చెయ్యి యుద్ధం చేయటానికి కుడి చెయ్యి. కొన్నిసార్లు లెఫ్ట్ హ్యాండ్ కొందరికి ఉంటుంది. ఏంట్రా లెఫ్ట్ హ్యాండ్లో రాస్తున్నావు అంటే వాడికి అది బలం ఉంటుంది. కొందరికి రైట్ హ్యాండ్ అనేది సాహస కార్యాలు చేయును. చూడండి 118వ కీర్తన 15వ వాక్యంలో, నీతిమంతుల గుడారములలో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయును. రైట్ హ్యాండ్. యెహోవా దక్షిణాస్తము రైట్ హ్యాండ్ ఏం చేస్తుంది? సాహస కార్యాలు చేస్తాయి. ఇందు నిమిత్తమై కుటుంబాలలో రక్షణను గురించిన సంగీత సునాదము వినబడేటట్లుగా. అందుకే మీ కుటుంబాలలో నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కుటుంబాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి ప్రతి సాతాను వాటన్నిటిని దూరపరచు నిమిత్తమై ఎవరు పోరాడుతున్నారు, ఎవరు మన పక్షమై పోరాడుతున్నారంటే సైన్యములకు అధిపతి యెహోవాయే పోరాడుతూ ఉన్నారు. హల్లెలూయా. గనుకనే వ్యాధి, బలహీనత, పోరాటాలు ఇవి కలకుండా నిమిత్తమై దేవుడు మన పక్షాన ఉండి తన దక్షిణాస్తము చేత సాహస కార్యాలు చేస్తూ ఉన్నాడు. మిరాకల్స్ 18వ కీర్తన 35వ చరణంలో కూడా ఆయన యొక్క కుడి చెయ్యి రైట్ హ్యాండ్ ఆదుకొనును అని రాయబడి ఉంది. 18వ కీర్తన 35వ వాక్యములో, నీ రక్షణ కేడము నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. చూడండి, యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క కుడి చెయ్యి మనల్ని ఆదరిస్తుంది. కొన్నిసార్లు దుఃఖము, అనారోగ్యము, బలహీనత ఇవి వచ్చినప్పుడు ఎవరు చెప్పినా ప్రయోజనం లేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టుట ద్వారా యేసయ్య కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆదుకో నిమిత్తమై ఏం చేయాలి? యేసయ్య దగ్గరే మనం మొరపెట్టాలి, యేసయ్య దగ్గరే ప్రార్థించాలి. అప్పుడు దేవుని చేత మనం ఆదరింపబడతాం. మనం ఆదరింపబడ్డ తర్వాత ఇతరులను కూడా ఆదరించాలి, బలహీనులని ఆదుకోవాలి అని పౌలు గారు సంఘంతో చెప్తాడు. ఆదుకోవాలంటే ముందుగా దేవుని చేత ఆదరింపబడి బలపరచబడిన వాళ్ళే ఇతరులను ఆదరించగలరు. లేకపోతే కామెంట్ చేసి నవ్వుకోవడమో, వాళ్ళు ఎట్లా అంట, వీళ్ళు ఎట్లా అంట, వాళ్ళు ఈ బలహీనతలో ఉన్నారు, ఈ సమస్యలో ఉన్నారని ఇలా అనుకునే వాళ్ళు లేకపోలేదు. అందుకే ఇతరులను కూడా మనం ఆదరించాలి, యేసయ్య మనల్ని ఆదరించినట్లుగా. 98వ కీర్తన మొదటి చరణంలో చూడండి. 98వ కీర్తన మొదటి చరణంలో, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. చూడండి, ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు. చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తున్నాను. యెహోవా ఆశ్చర్యకార్యములు విజయాన్ని కలగజేస్తూ ఉంటాడు. అక్కడ 3వదిగా యెహోవా బాహువు విజయాన్ని కలగజేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు జీవితంలో అపజయాలు, కుటుంబాల్లో అపజయాలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ ఫెయిల్యూర్స్ కలుగుతూ ఉంది అని బాధపడుతూ ఉండవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా యొక్క దక్షిణాస్తము ఏం చేస్తుంది? విజయాన్ని కలగజేస్తుంది. తర్వాత అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31వ వాక్యాన్ని మీరు చూడండి.
అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31వ వాక్యములో, ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు అని యేసుక్రీస్తు గురించి వ్రాయబడినమాట. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దక్షిణ హస్తము కుడిచి ఏం చేస్తుందంటే, ఒకటి సాహస కార్యాలు చేస్తుంది, రెండవది ఆదుకుంటుంది, మూడవది విజయాన్ని కలుగజేస్తుంది, నాలుగవది ఏం చేస్తుందండి? నాలుగవదిగా హెచ్చిస్తుంది. హెచ్చించును. ఒక వ్యక్తి హెచ్చింపబడ్డాడు అంటే అతనుకున్న జ్ఞానము, తెలివితేటలు ఇవి కాదు ఈ యొక్క మార్గంలో నడుస్తున్న వారు గ్రహించాలి. కేవలం ఒక వ్యక్తి హెచ్చింపబడుతున్నాడంటే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని చేతనే హెచ్చింపబడుతూ ఉంటాడు. హల్లెలూయా. హెచ్చింపబడుతూ ఉండడం, ఆశీర్వదించబడుతూ ఉండడము, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉండడము, ఇవి ఫిజికల్గాను భౌతికంగాను దేవుడు మనకిచ్చే హెచ్చింపు. అయితే ఒక సత్యం ఏంటంటే, మనం ఆశీర్వదించబడే కొలది, మనం హెచ్చింపబడే కొలది మనతో ఉన్న వాళ్ళను కూడా హెచ్చించాలి. ఉదాహరణకి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49వ వాక్యంలో చూడండి. షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు నలుగురు ఉన్నారు. దానియేలు తనతో ఉన్న ముగ్గురిని హెచ్చించమని అడుగుతూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49వ వాక్యములో, అంతటి దానియేలు రాజు యొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు, మెషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించను. అయితే దానియేలు చూడండి రాజు సన్నిధిని ఉండెను. ఒకవేళ జలసీ మైండ్ కలిగిన వాడైతే ఏం చేసేవాడు? షద్రకు, మెషకు, అబేద్నెగో అనే వాళ్ళని, అయ్యా వాళ్ళని అక్కడ ఉంచబాకయ్యా, వాళ్ళు ఉన్నిలే, ఏం పట్టించుకోబాకు అనేవాడు. జలసీ మైండ్ కలిగిన వాడైతే దానియేలు. కానీ మనవి చేసి అడిగినప్పుడు రాజు వారిని ముగ్గురిని విచారణకర్తలుగా నియమించాడు. హల్లెలూయా. దానియేలు హెచ్చింపబడ్డాడు ఆల్రెడీ. వీళ్ళను కూడా హెచ్చించమని ప్రోత్సహించి మనవి చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, ఈ నేచర్ ఉందా? భౌతికంగా గమనించినట్లయితే ప్రతి చోట ఇలాంటి అనుభవాలు తక్కువే. ఒకడు హెచ్చింపబడుతూ ఉంటే తగ్గించటానికి, కించపరచటానికి, బలహీనపరచటానికి ఎన్నో మార్గాలు వెతికే వాళ్ళు ప్రతి ఫీల్డ్లో ఉన్నారు. సేవలో అయినా, సంఘాల్లో అయినా, తర్వాత కుటుంబాల్లో అయినా ఒకళ్ళు హెచ్చింపబడుతున్నారు అనుకోండి, వాళ్ళని ఏ విధము చేతనో వాళ్ళని అణగదొరకాలి, బలహీనపరచాలని క్రియేట్ చేసే స్పిరిట్, అది క్రియేట్ చేసే స్పిరిట్. కానీ బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని దేవుడు హెచ్చించినప్పుడు మనతో ఉన్నవారిని కూడా హెచ్చించి ఘనపరచుదుము గాక. హల్లెలూయా. లేకపోతే అది సాటానిక్ స్పిరిట్, అది హెచ్చింపు అనేది అదొక లూసిఫర్ స్పిరిట్ అన్నమాట. ఇది నేను ఆకాశ మండలమునకు ఎక్కుదును, దేవునితో సర్వోన్నతునితో నేను సరిసమానునికి ఎంచుకుంటున్నాని లూసిఫర్ తన అందాన్ని బట్టి, తర్వాత తనకు ఉన్న గర్వం, ఆ ప్రౌడ్నెస్ని బట్టి త్రోసివేయబడ్డాడు. ఒకవేళ హెచ్చింపు కోరుకునే వాళ్ళు, నేనే హెచ్చింపబడాలి, నేనే గణపరచబడాలని కోరుకునే, అది సాటానిక్ స్పిరిట్ అన్నమాట. కానీ అలాంటి స్పిరిట్ ఎప్పుడు కూడా రాకూడదు. నాతో పాటు నా తోటి విశ్వాసి, నా తోటి వాళ్ళు కూడా హెచ్చింపబడాలి, గణపరచబడాలి అనే ఆలోచన ఉన్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చించి ఇంకా గణపరచుదురుగాక. నాలుగవదిగా పౌలు గారు అంటారు, నేను హెబ్రీయుడను. ఏమంటాడండి? హెబ్రీయుడను. హెబ్రియూ అనే మాటకి అర్థం ఏంటంటే పరదేశి అని అర్థం. ఈ హెబ్రీయులు అన్ని జాతి వాళ్ళతో పొరపాటున కలిసేవాళ్ళు కాదు. వాళ్ళు దే ఆర్ ఏ సపరేటెడ్ జనరేషన్.
అన్యజనులతో, అన్య జాతి వాళ్ళతో పొరపాటున కలవని వారు కనుకనే వారు హెబ్రీయులు అని అంటారు. హెబ్రీ భాష నేర్చుకోవడం కూడా చాలా కఠినంగా ఉంటుంది. దే ఆర్ సపరేటెడ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ జనరేషన్. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి విధులు ఉంటాయి. అయితే ఈ మార్గంలో వచ్చిన తర్వాత ఆత్మీయులు అని పిలువబడతారు. ఇక ఏ భేదము లేదు. మేము వాళ్ళతో కలవం, వీళ్ళతో కలవం, వాళ్ళతో కలవం అనటానికి అవకాశమే లేదు ఎక్కడ సంఘానికి వచ్చిన తర్వాత. ఆ మధ్య కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు కూడా ఒక ఆమె అంటది, మేము రాజులమండి అంటది. రాజులు ఎవరు అడిగారు? ఆ క్యాస్ట్ గురించి మాట్లాడిద్ది. ఆ తర్వాత తన హెచ్చింపు గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ గతంలో ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ ఉండవచ్చేమో, కానీ సంఘానికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ సమానులే. పౌలు గారు అందుకే రోమా సంఘాన్ని పౌలు గారు అంటారు, రోమియుడైనా, గ్రీసు దేశస్థుడైనా, పేదవాడైనా, ధనికుడైనా మనమందరము ఒకే బాప్తిసం పొంది ఉన్నాము, బలలో కూడా మనం పాలు పొందుతూ ఉన్నాము, ఒక పరిశుద్ధ కుటుంబముగా ఉన్నాము అని. అయితే లోకంలోనైతే కులానికి ఒక సంఘాన్ని పెట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. ఒక గ్రామానికి వెళ్తే ఆ కులస్తులే అక్కడికి వెళ్తారు, ఈ కులస్తులే వెళ్తారు. క్యాస్ట్ ఫీలింగ్ దాని గురించినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి పొరపాటున వెళ్ళలేరు. బైబిల్ చెప్తూ ఉంది. నేను హెబ్రీయుడనై ఉన్నాను అని అంటాడు. అదొక ప్రౌడ్నెస్గా తాను చెప్తూ ఉన్నా కూడా క్రీస్తుని ఎరిగిన తర్వాత, ఈ మార్గంలో వచ్చిన తర్వాత పౌలు గారు పూర్తిగా అన్ని జనులకు సువార్త చెప్పి అన్ని జనుల మధ్యలో సంచరిస్తూ ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండిపోయాడే తప్ప, నేను హెబ్రీయుడను, నా దగ్గరికి చర్చికి వచ్చే వాళ్ళందరూ హెబ్రీయులేరు, మీరు రండి అని చెప్పలేదు. ఆ రోజుల్లో అన్ని జనులకు సువార్త చెప్పి అన్ని జనుల మధ్యలో వాక్య పరిచర్య చేసి సంఘాలను కట్టాడు. గనుక ప్రియమైన వర్లరా, మనము ఈ ఆత్మీయ అనుభవంలో కొనసాగుతూ ఉన్నప్పుడు భౌతికంగా ఈ ఫీలింగ్స్ అనేది ఉండకూడదు. ఆత్మీయులు అనే ఆలోచన తప్ప ఈ ఫీలింగ్స్ రాకూడదు. హెబ్రూ అనే మాటకి అర్థం ఏంటంటే పరదేశి అని అర్థం. పరదేశి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యంలో పౌలు గారు ఒక మాట అంటారు, భూమి మీద మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము అని ఎరిగి పాత నిబంధన కాలంలో ఉంటున్న పరిశుద్ధులందరూ కూడా ఒక ఒప్పుకోలు చేస్తూ ఉన్నారు. ఏంటో చూడండి, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని. చూడండి, ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మనము కూడా ఈ పూట ఒప్పుకోవాలి. ఏమని? మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. అదెట్ట పాస్టర్ గారు అంటారు. బయట చూడ చచ్చిపోయిన వాళ్ళు వెంటనే అక్కడ ఆ పాట ఎత్తుకుని, పరదేశులము ప్రియులారా మన ధర తట్టారా, అదే పాట ఎత్తుకుంటారు. వాళ్ళు పూర్తిగా రావట్లేదు కానీ అదే పాట ఎత్తుకుంటారు. పరదేశులము అంటే బతికినప్పుడు ఆ పాట బాగలేదేమో, కానీ చచ్చినప్పుడైనా సాగనంపుదాం అన్నట్లుగా. పరదేశులము, యాత్రికులము ఉన్నామనే సంగతి ఒప్పుకోవాలి లోకంలో ఉన్నప్పుడే. ఎందుకంటే చనిపోయినప్పుడు ఏది తన వెంట తీసుకొని వెళ్ళలేడు. తీసుకెళ్తాము, ఏమీ లేదు, నథింగ్. ఇంకా ఆ వ్యక్తి ఏదైనా ఉంగరం కానీ చైన్ కానీ వేసింటే అది లాక్కుంటారు తప్పనిచ్చి ఆ చైను పోనీ ఉంగరం అదన్నా వదిలిపెడతారా? లేదు. ఏమనుందో చూడ అంటది ఆమె పక్క నుండి. ఇంకా వెంటనే సర్చింగ్ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల సమాధి కార్యక్రమంలో నేను గమనించా. ఒక చోట రాకపోతే గట్టిగా లాగుతుంది ఆమె ఉంగరం, గట్టిగా లాగుతుంది, తోలు ఊడి వచ్చింది. అబ్బా నేను భయపడి పారిపోయా. ఇంకో చోట మొలుతాడు, అది వెండిది, అది లాగుతున్నాడు. ఒరే కటింగ్ ప్లేట్ తెచ్చి కట్ చేయరా అంటే అప్పుడు తీసుకెళ్ళి కట్ చేసి తీసుకుపోతున్నాడు అతను. చూడండి, మరలా ఏం తీసుకుపోతారంటే ఒక సమాధి కార్యక్రమం ఏం జరిగిందంటే బీడి కట్టలు, బతికిన కోడి, పాత బొంత, బెడ్షీట్లన్నీ వేశారు ఆ సమాధిలో. అందరూ
మట్టి వేసారా, ఆ సమాధి మీద ఇవన్నీ వేసాడు. ఎందుకురా, ఇప్పుడే బాడీ కంపు కొట్టిద్ది, కొద్ది రోజులకు మరల ఇదంటే అనా అంటే ఇష్టంలే ఆయనకి. సారే ఒక కోటర్ వేసాడు దాంట్లో. చాలా అసహ్యమైనటువంటి కార్యాలు జరుగుతుంటాయి. ఇక్కడ అంత లేటెస్ట్ లేండి, ఆంధ్రాకి వెళ్తే ఇంక చాలా జరుగుతుంటాయి. అక్కడ ఏమేమో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సమాధి కార్యక్రమం దగ్గర ఒకసారి నేను బ్రదర్ కూర్చున్నాం. అక్కడేమో బయట కొట్టుకుంటూ ఉన్నారు. అక్కడ గొడవలు, పెద్ద గొడవలు. రెండమ్మ ప్రార్థన చేద్దామంటే ఎవడు లేడు, ఒక్కడు లేడు. ఏంటనంటే అక్కడ ఆయనకేమో చచ్చిపోయిన ఆయనకేమో 2 భార్యలంట. ఆ రోడ్లో కొట్టుకుంటూ ఉన్నారు. ఈ ఇల్లు నువ్వు తీసుకోమా, మా అమ్మాయి అది తీసుకుని నువ్వు తీసుకు, ఎందుకు ఈ గొడవ అంటాడు ఇంకొక ఆయన, పంచాయతీ మాస్టర్ ఆయన. అప్పుడు అర్థమైపోయి కొద్ది కాముగా అలాగే మౌనంగా ఉండిపోయి, ఇక మరలా మేము వెళ్తే సరైన విధంగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండంతో సమానం, సరే ఎటో కట్ట ఉన్నాడు, నెమ్మదిగా సమాధి చేద్దామని సమాధి చేసి వచ్చేసాం. ఎన్నో గొడవలు ఈ ఫీల్డ్లో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. చనిపోయేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళలేరు. ఒక 6 మీటర్ వైట్ క్లాత్ తప్పనిచ్చి అది ఉంటుందా, అది లేదు. కొద్ది రోజులు అది మాయమైపోయింది. కొన్ని కాఫిన్ బాక్స్, అది కూడా కాస్ట్లీది, ఒక 10-20 వేలు అది తయారు చేసి పెడతారా, అది కూడా పాడైపోయింది. ఇంకా ఈ గోవాలంటే ఇంక చెప్పలేమా, ఇంకా 1-2 సంవత్సరాలు బాడీ కూడా సముద్రానికి, బాడీలో ఉండే పార్ట్స్ కూడా, ఎముకలన్నీ సముద్రంలో పడేస్తారు. మరీ ఘోరం ఇది. ఇక్కడ ఇంకో చోట ఏమంటే భార్యను పట్టుకొని, సామ్రాజ్యమా సావనన్న జావే 10 ఏళ్ళు ఇచ్చి సమాధి కట్టిస్తాను అంటాడు ఆ ముసలోడు. భార్యను పట్టుకొని సమాధి కట్టిస్తాను సామ్రాజ్యమా, సావనన్న జావే, ఆ మధ్య చచ్చింది ఒక 3 సంవత్సరాల క్రితం అని చెప్పినట్టే పాలరాతితో సమాధి కట్టించాడు. పోనీ కట్టించినా కొద్ది రోజులకి అది కూడా పాడైపోయింది. చూడండి ఎన్ని విషయాలు సమాధి దగ్గరే బయటపడుతుంది మనిషి యొక్క రియల్ లైఫ్. అంతవరకు ఈ లోకము నాది, ఎన్నైపార్ నడగైపార్, నన్ను చూడన్న అందాన్ని చూడని ఎగిరి గంతులు వేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ప్రేమిల వర్లరా, సమాధి దగ్గరకు వచ్చినప్పుడే మనిషి యొక్క జీవితం ఇంతే. ఎందుకు ఈ సంవత్సరం కరోనా వచ్చింది చూడండి, ఈ కరోనాని పాఠం నేర్పిస్తూ ఇంతేరా నీ బతుకని. ఇక సూసైడ్ గొంతు ఇక తాడుతో బిగించిన అవసరం లేదు, అది వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఎన్ని కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు కూడా తప్పించుకోలేకపోతూ ఉన్నారు. ఇది కడవరి దినాలు కాబట్టి ఓ సత్యం మనం ఈ పూట తెలుసుకోవాలి. ఏంటంటే ఈ భూమి మీద మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము అని ఒప్పుకొని, ఇంకా ప్రభువా మీ చిత్తము, మీ ఆలోచన ప్రకారం మేము నడవాలి, మీ బిడ్డలుగా మేము జీవించాలని మనం క్రీస్తును హత్తుకొని జీవించుదుము గాక. 119వ కీర్తన 19వ చరణంలో దావీదు కూడా ఒప్పుకుంటాడు. చూడండి, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను అంటాడు. 119వ కీర్తన 19వ చరణంలో చూడండి, దావీదు రాజుగా ఉన్న ఆయనే ఒప్పుకుంటూ ఉన్నాడు, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను. అన్నీ ఉన్నాయి. రాజు, అతను వెండి బంగారు లగ్జరియస్ లైఫ్, కానీ నేను భూమి మీద పరదేశునై ఉన్నాను అని ఒప్పుకుంటాడు. కనుక ప్రేమిని వరల సంఘములు ఉంటున్న మనకు కూడా ఒప్పుకోలు కావాలి. కొన్నిసార్లు మరిచిపోయి ఈ లోకంలో డబ్బు, ఆస్తి, ఇవి నావి అవి నావి అని గొడవలాడుకొని అసమాధానాలు పడి ఉండడం కంటే యాత్రికులము అని ఎరగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో చూడండి, అక్కడ కూడా సంఘములతో పౌలు గారు రాస్తూ ఈ మాటను వాడతాడు. యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది అంటాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. పేతురు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా చూడండి, యాత్రికులకు శుభమని చెప్పి రాయున్నది. సంఘస్థులకు అని వాడట్లేదు ఇక్కడ పేతురు గారు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, మీరు యాత్రికులకు శుభమని చెప్పి రాయున్నది అంటే అక్కడ రాయబడ్డటువంటి ఈ పొంతు, గలాత్యా, కపదోకియా, ఆసియా, బితునియా వీళ్ళు సంఘస్థులు అన్నమాట.
ఆ సంఘస్థులకి పేతురు పత్రిక రాస్తూ ఈ మాట అంటాడు, యాత్రికులకు శుభమని చెప్పరాయనది. మేమెక్కడ యాత్రికులం అని అనొచ్చు కదా వాళ్ళు, కానీ ఆ సత్యాన్ని వాళ్ళకి ఆల్రెడీ పేతురు నేర్పించాడు. ఈ లోకము అశాశ్వతమైనది, యాత్రికులు పరదేశంలో ఉన్నారనే సత్యం సంఘానికి బోధించాడు. కాబట్టి యాత్రికులకు శుభమని చెప్పి రాయినది అంటాడు. యాత్రికులు వాళ్ళకి ఏమైనా సొంత ఇల్లులు ఉంటాయా? ఉండవు. ఎక్కడంటే అక్కడ ఉంటారు, మరల కొంతకాలానికి వెళ్ళిపోతూ ఉంటారు యాత్రికులు, పరదేశులు. అంటే మనం కూడా అలా వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పట్లేదు, కానీ ఒక కాన్సిక్రేషన్ లైఫ్. యాకోబు రాస్తాడు చూడండి, ఉన్నా లేనట్టుగా, లేకున్నా ఉన్నట్లుగా, అదే కాన్సిక్రేషన్ లైఫ్. కాన్సిక్రేషన్ లైఫ్ అంటే పేతురు అంటాడు, యాకోబు తన పత్రికలో ఆ మాట తెలియచేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యములో, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ఇది కాన్సిక్రేషన్ లైఫ్. కాన్సిక్రేషన్ లైఫ్ కనుక పౌలు గారు అంటాడు, నేను హెబ్రీయుడను. చివరిగా ఒక మాట చెప్తాను. పౌలు గారు అంటాడు, నేను ఫరిసయ్యుడను అంటాడు. ఫరిసయ్యుడను. ఈ ఫరిసయ్యులు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఫరిసయ్యులు వీళ్ళు సపరేట్, వీళ్ళు ఒక ప్రత్యేకింపబడ్డ వాళ్ళు అని. శాస్త్రులు ఉన్నారు, ఫరిసయ్యులు ఉన్నారు. వీళ్ళిద్దరు విరోధులు అన్నమాట. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. సద్దుకయ్యులు, ఫరిసయ్యులు. ఈ ఫరిసయ్యులు పునరుత్థానాన్ని విశ్వసిస్తారు, నమ్ముతారు. కానీ సద్దుకయ్యులు అలా కాదు. వాళ్ళు విరోధించేవాళ్ళు, ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, ప్రొటెస్టెంట్లు అని. ఈ ఫరిసయ్యులు వీళ్ళు ఆత్మని నమ్ముతారు, పరిశుద్ధాత్మ ఇవన్నీ. కానీ సద్దుకయ్యులు నమ్మరు. కనుకనే ఫరిసయ్యులు అన్నప్పుడు వాళ్ళు ప్రత్యేకింపబడ్డ వాళ్ళు. కనుకనే అంటాడు ఆయన, నేను ఫరిసయ్యుడను. దేవుని ప్రజలైన వాళ్ళు కూడా ప్రత్యేకింపబడి ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వాక్యములో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు ప్రత్యేకంగా ఉండుడి అనే అపోస్తుల యొక్క బోధలో, ఉపదేశ క్రమములో 4వ మెట్టు ఏంటంటే ప్రత్యేకింపబడుట. ఏది? లోకము నుండి, పాపము నుండి, సాతాను నుండి. ఆ తర్వాత బోధ రకరకాల బోధలు ఉన్నాయి. ఆ బోధను కాకుండా అపోస్తుల యొక్క బోధను అంగీకరించే అనుభవంలో మనము ప్రత్యేకింపబడిన వాళ్ళే ఉండాలి. ఈ బోధను తేక వేరే ఏ బోధను ఎవడో తెచ్చి బోధించినా ఆ బోధను మీరు అంగీకరించబాకండి అంటాడు పౌలు గారు. సంఘానికి వచ్చేసరికి దేవుని ప్రజలైన వాళ్ళు ప్రత్యేకింపబడి ఉండాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వాక్యాల్లో చూడండి. చివరిగా ఫరిసయ్యుడు అనే మాటకి సపరేటెడ్, ప్రత్యేకింపబడ్డ వాళ్ళు అని అర్థం. వాళ్ళ జీవితాల్లో ఒక స్పెషాలిటీ ఉండేది. వాళ్ళు అందరితో కలిసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ జీవితపు, వ్యక్తిత్వము, తర్వాత హోలీనెస్, ఒక పెంతెకోస్తు అనుభవంలో కొనసాగుతున్న వాళ్ళు. దేవుని ప్రజలమైన మనము కూడా ప్రత్యేకింపబడాలి. ఇది లోకంలో బోధలు ఉన్నాయి, బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మొబైల్ తీసుకొని చూస్తే చాలు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎంతమంది వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం అంటది ఒక ఆమె. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అంటే ఇంకొక ఆయన అంటాడు. అది చూడలేక మొత్తానికి దాన్ని డీయాక్టివేట్ చేసేసాన్ని. ప్రతి ఒక్కరు వాక్యాలు చెప్పేవాళ్ళే, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేవాళ్ళే, మంచిదే. కానీ ఓ పిలుపు, దర్శనం లేకుండా, చూడండి, పిలుపు దర్శనం లేకుండా నేను కూడా చేస్తున్నాను సేవ అంటే ఏమర్థం అండి? చెప్పాను కదా, ఆ పిలుపు, దర్శనము, ఒక విజన్ లేకుండా చేసామనుకోండి, దురాత్మలు పడతాయి. తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. పౌలు గారు అంటారు, సంఘంలో వచ్చేసరికి ప్రత్యేకింపబడి ఉండాలి. ఎవరితో? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5:9-10లో చూడండి. జారులతో సాంగత్యం చేయకూడదని వ్రాసి ఉంటేని చూడండి, లోకములో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చదివినట్లుగా వీళ్ళందరూ ఉన్నారు. మీరు వాళ్లకు ప్రత్యేకంగా ఉండండి, లోకము నుండి మీరు ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. చూడండి,
ఇప్పుడు లోకం ఇది, పలానా చోట వాళ్ళతో పని ఉంది, వాడు ఒక విగ్రహారాధికుడు పనికిమాలినోడు అంటాడు, వాడితో నేను సాంగత్యం చేయను, వాడి షాప్కి వెళ్ళను, వాడు కొట్టుకు వెళ్ళను అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. గతంలో చెప్పాను ఒకసారి. ఇప్పుడు సడన్గా ఆకలేస్తుంది, జర్నీ చేస్తున్నాం, ఆ హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే అక్కడ హిందూ సంబంధించిన ఒక పేరు ఉంటుంది. అబ్బే అక్కడికి వెళ్ళను నేనంటే ఆ టైంలో అదే ఉంటుంది, తప్పదు, గత్యంతరం లేకుండా వెళ్ళి భోజనం చేయాల్సి వస్తుంది. ఆ అర్థంతోనే పౌలు గారు ఇక్కడ అంటాడు, లోకములో లోబులు, దోచుకునే వాళ్ళు, విగ్రహారాధికులు, వీళ్ళతో సాంగత్యం చేయవద్దని కాదు, అంటే సాంగత్యం చేయమని కాదు, కానీ లోకములు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడను, వాళ్ళ అపవిత్రులు అని మనం అనుకున్నట్టయితే ఈ లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును. ఇక అవసరం లేదు ఈ లోకం అని అర్థం. ఏదో సూర్యమండలంలో ఇల్లు కట్టుకోండి వెళ్ళిపోయి అని. దాని క్రింద అంటాడు పౌలు గారు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా సంఘ సహవాసంలో వచ్చినప్పుడైతే ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాలి అని. చూడండి, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్న ఎడల వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. సపరేషన్ లైఫ్ చూడండి. కనుక ఈ క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైనది. ఒక ప్రత్యేకింపబడిన అనుభవంలో పిలువబడిన వాళ్ళు, అనేకులు ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా ఒక సపరేషన్ లైఫ్, దేవుని కొరకు, క్రీస్తు కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపడాలని ఈ మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. కనుక 5 విషయాలు పౌలు గారు తన గురించి తాను చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఆత్మీయంగా వీటిని పాటించి క్రీస్తు వలె మారి దేవుని యొక్క రాకడకై సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందాం.